ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు తోలువలిచి వసూలు చేయడానికి మీరు చేసిన ఎత్తుగడ ఇది కదా. ఈ నెల 6వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో హైదరాబాద్ నగర్లో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ కార్యాలయాల వద్ద బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు, జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టులో గతంలో కేసు వేశారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎవరు కట్టవద్దని నేటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. నో ఎల్ఆర్ఎస్, నో టీఆర్ఎస్ అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగా భూములను క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ మార్చి 31 లోపు కట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల రక్తం తాకబోతుందా? ప్రజల దగ్గర దోచుకోవడానికి ఎల్ఆర్ఎస్ పెట్టారని సీతక్క అనలేదా? ప్రజల నుండి ఎల్ఆర్ఎస్ ద్వారా 20,000 కోట్లు దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. కోమటిరెడ్డి కోర్టులో వేసిన పిల్ ఏమైంది? కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా ప్రజలకు చేయాలి. ఒక్కో కుటుంబంపై ₹1,00,000 భారం పడే అవకాశం ఉంది. ఎల్ఆర్ఎస్ వసూలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. 25 లక్షల కుటుంబాలపై ఎల్ఆర్ఎస్ భారం పడుతుంది. ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరేసిన ఎత్తుగడ ఇది కాదా? మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే, మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే, ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు? మార్చి 31 లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా. ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు, ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది? వెంకటరెడ్డి గారిది పిల్లి ఏమైంది చెప్పాలి. అందుకే మేము అనేది భట్టి గారు చెప్పిన మాటలు వట్టి మాటలను తేలిపోయింది. అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది ఉత్తదని తేలిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు, మరి ఆయన క్యాబినెట్లో ఉన్నారు. ఇవాళ ఆయన క్యాబినెట్, ఆయన ఏ మంత్రివర్గంలో అవుతున్నారో ఆ క్యాబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తా ఉంది. అదేవిధంగా సీతక్క గారు చిల్లిగవ్వలేదు ప్రజల దగ్గర అన్నారు, మరి వారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. ఇవన్నీ తప్పకుండా ప్రజల తరపున మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా వారు